ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్య నామములో శాంతి టీవీలో ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి, టైమ్ ఈజ్ గోల్డ్, టైమ్ ఈజ్ ప్రెషస్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి దేవుని మాటలు వినాలనే ఉద్దేశంతో వచ్చి కూర్చొని, లేదా టీవీ ఆన్ చేసి, లేదా వేరే ఛానల్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఛానల్ మార్చి ఈ శాంతి టీవీ ఇప్పుడు చూస్తున్నటువంటి మీ అందరికీ, యూట్యూబ్లో చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులందరూ చక్కగా ఉన్నారని భావిస్తున్నాం. మీ ప్రార్థనా విషయాలు నాకు తెలియజేయండి. నా 2 నంబర్లు ఉన్నాయి కనుక వాటికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. మనం ప్రతి ఎపిసోడ్లో ఒక 4 విషయాలు 5 విషయాలు మనం కొన్ని ఆలోచిస్తూనే ఉన్నాం. ఒక వాక్యాన్ని, మూల వాక్య భాగాన్ని తీసుకొని, ఒక కీవర్డ్స్ని తీసుకొని దాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని విభజించడానికి, విశ్లేషించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. నేను మీకు సహాయం చేస్తున్నానని కాదు, నేను చేయగలిగిన సహాయం ఏదనంటే స్పిరిచువల్ హెల్పే తప్ప భౌతికమైన హెల్ప్ చేయలేని. ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 27వ వచనంలో, తర్వాత అతడు అక్కయ్యకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకునవలని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి, అనగా అకుల ప్రిస్కిల్లా అనబడినటువంటి దంపతుల చేత, లే పీపుల్ చేత ఉపదేశం పొందినటువంటి అపోలో అనబడినటువంటి వ్యక్తి, అతను అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి, దేవుని కృపను బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి, సిలువలో చూపించబడినట్టు ఆ కృపను బట్టి యేసు నామమును విశ్వసించిన వారికి, స్తోత్రం, హల్లెలూయా. ఏదో ఆలోచించి అన్వేషణ చేసి పరిశీలన చేసి విశ్వసించిన వారికి అని కాదు, కృషి లేకుండా కృపచేత విశ్వసించిన వారికి దేవుని స్తోత్రం చాలా సహాయమును చేశాడు. స్తోత్రం. సహాయం చేయొచ్చు, చాలా సహాయం చేయొచ్చు. నేను ఈ లేఖన భాగాన్ని బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి నేను చదువుతాను. అది బహుశా అక్కడ తర్జుమా విధానం వేరుగా ఉండొచ్చేమనుకుంటున్నాను. 27వ వచనం. Then Apollos, with the encouragement of the believers, went to the province of Achaia. He took a letter of recommendation from the brothers of Ephesus, so his ministry would be welcomed in that region. He was a tremendous help to the believers and caused them to increase in grace. స్తోత్రం. ఇది అరామిక్లోంచి చేసిన తర్జుమా. He was tremendous help to the believers. అతడు విశ్వాసులకు సహాయకరమైన వ్యక్తిగా మారాడు, బాగా చక్కటి సహాయకుడుగా మారాడు. అండ్ కాస్డ్ దెమ్ టు ఇంక్రీజ్ ఇన్ గ్రేస్, కృపలో ఎదగడానికి, కృపను పొందుకుంటూ ఎదగడానికి, కృపను అనుభవించడానికి. అండ్ కాస్డ్ ద బిలీవర్స్, విశ్వాసులను కృపలో ఎదిగించడానికి, కృపలో పెరగడానికి సహాయం చేశాడంట. మోర్ గ్రేస్ రిసీవ్ చేసుకోవడానికి అతడు సహకారి అయి ఉన్నాడు అనే మాట రాయబడింది. ఎందుకు చెప్తున్నానంటే, ఈ పరిచర్యలో మీరు సహకరించవచ్చు, మీరు సహాయం చేయొచ్చు. ఈ పరిచర్యలో నిలబడి పరిచర్యను ఆధారంగా చేసుకొని నేను మీకు సహాయం మనం ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు. మీరు ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. నేను ఆత్మీయంగా మీకు సహకరిస్తూ మనందరం కలిసి ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
కనుక మీకు, మీ కుటుంబ సభ్యులకు మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు దేవుని సంఘము, చర్చ్ ఆఫ్ గాడ్. దానికి ఎటువంటి పేరు లేనప్పటికీ అది దేవుని సంఘం. అది సంఘం. పేతురు సంఘం కాదు, యోహాను సంఘం కాదు, అపోస్తలుల సంఘం కాదు, లేకపోతే యెరూషలేము సంఘం కాదు, అంతియోకియా సంఘం కాదు, ఇంకా ఏదైనా ప్రాంతపు సంఘం కాదు. సంఘము దేవుని సంఘం. సంఘము మతశాఖను బట్టో, సంఘము ప్రాంతాన్ని బట్టో పిలువబడడానికి వీలేదు. ఎందుకంటే సంఘము దేవునిది. చర్చ్ ఈజ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ఎనీ పార్టీ, ఎనీ పర్సన్ ఆర్ ఎనీ పర్టికులర్ లొకేషన్. యెరూషలేములో ఉన్న సంఘం లేకపోతే పలాని చోట ఉన్న సంఘం అని చెప్పొచ్చేమో, కానీ యెరూషలేం సంఘం కాదు అది. బేతస్థానో, బేతేలనో, కర్మేలనో, ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి. ఇక్కడ రాయబడిన మాటలు సంఘమైతే అనగా ఎంతమంది ఉన్నారో తెలియదు. సంఘ నాయకులైతే అని కూడా కాదు, సంఘమైతే నాయకత్వం లేకపోతే అనుచర గణం అంతా కలిసి ఉన్నది సంఘం. నాయకత్వం లేనిది కాదు, నాయకులు లేనిది కాదు సంఘం. సంఘంలో నాయకులు, అనుచరులు కలిసిపోయారు, మింగిల్ అయిపోయారు, మిళితమైపోయారు. ప్రభు వాళ్ళని కలిపాడు, వాళ్ళని సమానులుగా చేశారు. సంఘమైతే ప్రార్థన చేస్తూ ఉంది. సంఘమైతే బాధించబడుతున్నప్పటికీ కూడా ప్రార్థించడం, భగవంతునికి ప్రార్థించడం అనేది ఆపలేదు. బాధించబడుతున్న భగవంతునికి చేసే ప్రార్థనలు లేకపోతే ప్రార్థనా బలులు మాత్రం మానలేదు. ప్రతికూల పరిస్థితులు వచ్చినా కానీ ప్రభు పరిచర్యలు మనం ఆగడానికి వీల్లేదు. రాజశాసనము చేయబడిందని 30 రోజులు, నెల రోజులు రాజుకు తప్ప ఎవరికి నమస్కారం చేయకూడదని, తమ తమ సొంత మతాల దేవుళ్ళను పూజించకూడదనేటువంటి ఒక జీవోని, ఒక శాసనాన్ని, ప్రభుత్వ శాసనాన్ని లేదా ప్రేతాత్మల యొక్క శాసనం, డెవిల్స్ ఆర్డర్ అది. శత్రువులు అతనికి ఒక మరణ శాసనం విధించడం కోసమని అలా చేయకూడదు అని తెలిసినప్పటికీ కూడా దానియేలు చేసిన పని, యెరూషలేం వైపు తన కిటికీలు తెరిచి యెరూషలేం యొక్క డైరెక్షన్లో, తను వచ్చిన డైరెక్షన్ తెలుసు, తాను తిరిగి వెళ్ళాల్సిన డైరెక్షన్, తాను యెరూషలేం వైపుకి వెళ్ళాలి ఏదో ఒక రోజు. 70 సంవత్సరాల తర్వాత ఆ ప్రజలు మరలా యెరూషలేంకి తిరిగి వెళ్ళారు. యెరూషలేం వైపు తలుపులు తెరిచి ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థించకుండా ఉండింటే బాగుండేది, కానీ ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు ప్రమాదం ఏర్పడింది. ప్రార్థించినప్పుడు ప్రమాదం తప్పించబడలేదు. ఇక్కడ ప్రార్థించినప్పుడు ప్రమాదం ఏర్పడింది. అదేంటండి? ప్రార్థిస్తే ప్రమాదం? అవును, ప్రార్థిస్తే అక్కడ ప్రమాదం ఏర్పడింది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఆ ప్రమాదము సింహముల గుహలో వేయబడ్డం చూడండి. ప్రార్థించిన వాడు నేరుగా ఎక్కడ పడ్డాడంటే గుహలో పడ్డాడు. తన గుడారములో ఉన్నవాడు, తన టెంట్లో ఉన్నవాడు ఇప్పుడు గుహలో, సింహాల గుహలో పడ్డాడు. తన గోలో తాను, తన కుటుంబ సభ్యులు, లేకపోతే తను ఒక్కడు ఇలా ఉన్నాడు, ఉండొచ్చు, సమస్య లేదు. కానీ ఇప్పుడు ఏకంగా సింహాల గోలో పడ్డాడు. కానీ గమనించాల్సిన విషయం, ప్రార్థించినప్పుడు ప్రమాదంలో పడినప్పటికీ కూడా ప్రత్యేకమైన భద్రత మనకు దొరుకుతుంది. ప్రభు తన దూతను పంపాడు, ప్రత్యేకమైన భద్రతను అనుగ్రహించాడు. ప్రార్థన చేసేవాడికి ప్రమాదం ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకమైన భద్రత, ప్రభు దూత అందుబాటులో ఉన్నారు. అనగా నెగిటివ్గా 1% ఉన్నప్పుడు పాజిటివ్గా 2 వైపులుగా, 2 అంతలుగా అక్కడ అతనికి దీవెన దాగి ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, దేవుని సంఘానికి ఏం జరిగింది? దేవుని సంఘము బాధించబడింది. బోధించబడుతున్న సంఘము, బోధిస్తున్న సంఘము బాధించబడిన సంఘంగా మారింది. తర్వాత ఆ సంఘము చెదిరిపోయింది. ఎక్కువ మంది విశ్వాసులు కలిగి ఒకచోట ఆరాధన చేస్తూ ఇప్పుడంతా చెదిరిపోయి సెల్ గ్రూప్స్గా మారిపోయారు.
చర్చ్ అనేది సెల్ గ్రూప్స్గా మారిపోయింది. దేవుని స్తోత్రం. తర్వాత అక్కడ జరిగిన విషయం, బాధించబడినా ఒకవేళ చెదిరిపోయినా దేవుడు మరలా దాన్ని కట్టడం ఆరంభించాడు. రిస్టోరేషన్ స్టార్ట్ చేశాడు ఆయన. చెదిరిపోయిన వాళ్ళు మళ్ళీ తీసుకుని వచ్చి ఉండొచ్చు. సంఘము క్షేమాభివృద్ధి కలుగుతూ ముందుకు సాగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు, అదే సమయంలో అనుకూలమైన ఆశీర్వాదాలు కూడా మనకు ఉంటాయి. ప్రతికూల పరిస్థితులు ఎలాగో ఒక నాణ్యానికి ఒకవైపులాగా ఉన్నాయో, అనుకూల పరిస్థితులు అనగా ఒక నాణ్యానికి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఒక నాణ్యము అవతల వైపు బొరుసులాగా లేకపోతే బొమ్మలాగా ప్రతికూల పరిస్థితులు ఉంటే, బొరుసులాగా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం స్తోత్రం. దేవుని సంఘాన్ని గురించి మనం ఆలోచించాం. అది బాధించబడిన సంఘం అని, అది చెదరిపోయిన సంఘం అని. చెదరిపోయినప్పుడు బెదిరిపోయిన సంఘం కాదు. అలాగైతే బెదిరిపోకుండా ఉంటే అక్కడే ఉండొచ్చు కదా, చెదిరిపోకుండా ఉండొచ్చు కదా. చెదిరిపోవడం కోసమే దేవుడు వాళ్ళని, అది దేవుని ప్రణాళిక భాగం కనుక, సంఘం విస్తరించాలంటే వాళ్ళు చెదరిపోవాలి కనుక శ్రమను రప్పించి వాళ్ళని చెదరగొట్టాడు ఆయన. దేవుని ప్రణాళికలో భాగం. హింస దేవుని ప్రణాళికలో భాగం. జనులు మిమ్మల్ని నిందించి దూషించినప్పుడల్లా మీరు ధన్యులు. మీ గురించి లేనిపోని మాటలు పుట్టించినప్పుడల్లా, మీ గురించి చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా, ఇట్స్ ఓకే, డోంట్ వరీ అబౌట్ దెమ్, మీరు ధన్యులు. యు ఆర్ బ్లెస్డ్ when the people mock you, when they comment against you, when they criticize you, when they accuse you, no problem. Be happy or rejoice. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, నాలుగవదిగా మనం ఆలోచిస్తాం సంఘము పంపిన సంఘం అని. The church become an apostolic church. Church become a missionary church. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సంఘం కూడా ఎంతసేపటికి శ్రమలు అనుభవిస్తున్నాం, కష్టాలు అనుభవిస్తున్నాం అని అక్కడిక్కడి నుంచి నిధులు సేకరించి పునర్నిర్మాణం కోసం, పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళుగానే కాకుండా విశ్వాస జీవితంలో బలంగా ఉంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఉజ్జీవింపడాలి. దేవుడు మనల్ని ఉజ్జీవింపజేస్తాడు. గాడ్ వుడ్ రివైవ్ us. అంతేకాకుండా పిలుపు కలిగిన వాళ్ళని మనతో నిలుపుకోకుండా వాళ్ళని పంపించేవాళ్ళుగా ఉండాలి. లెట్ దెమ్ గో అండ్ డూ సమ్ మినిస్ట్రీ యాజ్ దే హ్యావ్ కాలింగ్ ఆఫ్ గాడ్ ఇన్ దర్ లైఫ్స్. వారి జీవితాల్లో పిలుపు ఉంది కాబట్టి వదిలేసేయండి. పిలుపు లేనివాడిని పంపించవద్దు, పిలుపు కలిగిన వాడిని పంపించండి. పిలుపు కలిగిన వాళ్ళు మన సంఘాల్లో ఉన్నారు. దేవుడు నిజంగా పిలిచాడా లేదా అని వాళ్ళు తపన పడుతూ ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. పిలవబడ్డ వాళ్ళని పంపించేద్దాం. పిలవబడ్డ వాళ్ళని ఆయన నీతిమంతులుగా తీర్చాడు. పిలవబడ్డ వాళ్ళని మహిమపరుస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, దేవుని సంఘాన్ని గురించి ఆలోచించాం. సమయంలో ఒక చిన్న మాట మనం చదువుకుందాం. నిన్న చదువుకున్నట్టు లేఖన భాగము, అదే వాక్య భాగము, అదే కీవర్డ్స్. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురు చెరసాలలో ఉంచబడింది. వెంటనే అతను చంపబడలేదు, కానీ చంపబడతాడు. పేతురు చెరసాల్లో ఉండెను. పేతురు ప్రార్థించుచుండెనని కాదు, పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. స్తోత్రం. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు అక్కడ జరిగిన విషయం, వాళ్ళు ప్రార్థించారు, లేదా పాటలు పాడారు, స్తుతి పాటలు పాడారు. వాళ్ళు పాడుతున్నప్పుడు ఖైదీలు విన్నారు. అది జరిగిన విషయం. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం, పేతురు చెరసాల్లో ఉంచబడెను. ఏం జరిగింది? ఆ రాత్రియే పేతురు
2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్యలో నిద్రించుచుండెను. సంఘము విజ్ఞాపన చేస్తుంది, సేవకుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. సేవకునికి విశ్రాంతి కావాలి. టైర్డ్ అయిపోతున్నాడు సేవకుడు, అలసిపోతున్నాడు. సేవకులారా, తగినంత విశ్రాంతి తీసుకోండి, తగినంత ఆహారం తీసుకోండి. విస్తారంగా కార్యక్రమాలని పెట్టుకొని అలసిపోవద్దు, బర్న్ అవుట్ కావద్దు. నాకు ఒకవేళ మరొకసారి జీవించేటువంటి అధికారం, అవకాశం నాకు కలిగి ఉంటే వస్తే అని బిల్లీ గ్రామ్ గారు చెప్పారు, నేను ఎక్కువ తిరగడం మానేస్తాను. ఐ విల్ ప్రే మోర్, టాక్ లెస్, స్పీకింగ్ ఎంగేజ్మెంట్స్ తక్కువ చేసుకుంటాను నేను. ఐ విల్ ప్రే మోర్, ఐ విల్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మోర్ అని చెప్పుకున్నాడట. ఒకవేళ నాకు మరలా ఇంకో జన్మ అంటూ ఉంటే ఆ జన్మలో నేను ఎక్కువ విస్తారమైన ప్రసంగాల జోలికి వెళ్ళను, నేను ప్రార్థన వాక్య ధ్యానంలో గడుపుతానని చెప్పాడంట. అనగా ప్రార్థన వాక్య ధ్యానం ఎంత ప్రాముఖ్యమైనవి అని చెప్పడానికి మనం ఆ బిల్లీ గ్రామ్ గారి మాటలు మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనమైతే అట్లా ఈసారి మళ్ళీ అవకాశం అయితే పెద్ద ప్రసంగికుడిగా మారాలి. ఒకవేళ లేదండి, ఇంకో జన్మ లేదు, ఒకే ఒక జన్మ. కారణం ఏంటంటే మనుషులందరూ ఒక్కసారి చనిపోవాలి అని నిర్ణయించబడింది. ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. ఆ తర్వాత పరలోకము నరకము అనేది డిసైడ్ అవుతుంది. ఇది ఆర్డర్. పుట్టాం, పెరిగాం, చచ్చిపోయాం, విశ్రాంతిలో ఉన్నాం, నిత్యత్వంలో ఉంటాం. ఇది మన జీవితం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘము యొక్క ప్రార్థన, ద పవర్ ఆఫ్ ద ప్రేయింగ్ చర్చ్, ద పవర్ ఆఫ్ ద ప్రేయర్స్ ఆఫ్ ఎ చర్చ్. సంఘస్థులు ఎన్ని గంటలుగా ప్రార్థన చేశారో మనకైతే తెలియదు. సంఘం యొక్క ప్రార్థన ఫలితంగా సంఘం యొక్క ప్రార్థన పరిచర్య అనేటి ఒక పుస్తకం ఒకటి ఉంది, ద పవర్ ఆఫ్ ప్రేయింగ్ చర్చ్. సంఘము ఒక మనిషి ప్రార్థన చేస్తే బాగానే ఉంటుంది, కొంతమంది మనుషులు ఏకీభవించి ప్రార్థన చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు మనం పొందుకుంటాం. మన పైనున్న అధికారులు వాళ్ళు మన విషయంలో సంతోషపడ్డప్పుడు వాళ్ళని పిలుస్తారు, రండి మాట్లాడదాం. వాళ్ళు ఒకవేళ మాట్లాడి మన గురించి ఇంకా తెలుసుకొని మనకు ప్రమోషన్ అనే దాని గురించి ఆలోచిస్తారు. ప్రార్థనల ద్వారా మనం ప్రభువును సంతోషపరిచినప్పుడు ప్రభువు మన ప్రమోషన్ గురించి ఆలోచిస్తాడు. ఇతన్ని ఈ స్థాయిలో ఉంచాను, ఇంకో మెట్టు పైకి పంపించాలి, లేదంటే ఇంకా పైకి, లేదంటే మరో 1000 మూరలు అని దేవుడు ఆలోచిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘము యొక్క ప్రార్థన ఫలితంగా జరిగిన 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 12వ అధ్యాయము 18వ వచనం. తెల్లవారగానే సైనికులు కలిగిన గలిబిలి ఇంతంత కాదు. స్తోత్రం. ఏమైంది? ఉదయాన్నే లేచి చూసరికి అన్ని సెల్స్ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాడు అధికారి. బాగానే ఉంది. అరే, ఇది వేయబడినట్టుగా ఉంది, కానీ లోపల ఖైదీ లేడు. పిలిచుంటారు. ఏం పేరండి ఇతని పేరు? పీటర్ అని పిలిచినప్పటికీ ఎటువంటి శబ్దం రాలేదు అక్కడి నుంచి. ఏమైంది ఇతనికి? ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్తాడు? ఈ కారాగారాన్ని దాటి ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు కదా. ఈ ఊచలను వెరగొట్టేసి తను ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదుగా. ఎక్కడికి వెళ్ళినట్టు మరి? ఏదో సంథింగ్ జరిగింది నిన్న రాత్రి చెరసాల్లో ఏదో జరిగింది. ఖైదీలకు అర్థం కాని విషయం, తోటి ఖైదీలకు అర్థం కాని విషయం, జైలులకు అర్థం కాని విషయం. అక్కడ కాపు కాసిన వారికి కూడా, కావలి వారికి కూడా అర్థం కాని విషయం. దైవ కార్యం మనిషికి అంత సులభంగా అర్థం కాదు. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, శత్రు శిబిరములో గలిబిలి జరిగింది, అయోమయం, కన్ఫ్యూజన్ జరిగింది. ఏమైంది? ఏమో మనం వేసామో లేదో మరి. ఒకళ్ళు వేసినప్పుడు లాకింగ్ సరిగా చేసామో లేదో మరి, అతను మెల్లగా తప్పించుకు వెళ్ళిపోయినట్టున్నాడు. లేకపోతే ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తారంటే ఇంతమంది సైనికులు దాటుకొని ఎలా వెళ్ళగలరు?
భూమి మీద నుంచి ఏ మనిషి రాలేనప్పుడు పరలోకం నుంచి వ్యక్తిని పంపిస్తాడు. అన్ని ద్వారాలు మూయబడి ఏ మనిషి నా కోసం రాలేనప్పుడు పరలోకం నుంచి దేవాది దేవుడే స్వయంగా దిగి వస్తాడు. హల్లెలూయా, స్తోత్రం. ఆ చెరసాలలో వేరే వాళ్ళకి అవకాశం లేదు. ఆ ఖైదీ యొక్క భార్యకో, పేతురు గారి యొక్క సతీమణికో, పేతురు గారి యొక్క సంతానానికో వాళ్ళకి అవకాశం లేదు. పేతురు ఒక్కడే ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ గదిలోనికి దేవుని దూత, అక్కడ రాయబడింది 7వ వచనం, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను. ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండానే ప్రభు దూత అతని దగ్గర నిలిచాడు. సంఘము యొక్క ప్రార్థన యొక్క ఫలితం ఉందంటారా? ప్రార్థనకు ఫలితం ఉందా? ఎస్. సంఘము యొక్క ప్రార్థన ఫలితంగా ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. శత్రు శిబిరంలో కలవరం కలిగింది. 2వ విషయము 12వ అధ్యాయము 23వ వచనం. అతడు దేవుని మహిమపరచనందున ఎస్ వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను. వెంటనే అని రాయబడినప్పటికీ కూడా చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం, నేను గత ఎపిసోడ్లో చెప్పినట్లుగా ఇంచుమించు 5 రోజులు పట్టింది. నాబాలు బిగుసుకొని పోయి, దావీదు భయం వలన బిగుసుకొని పోయి, రాతి వలె బిగుసుకొని పోయి, ఒక విధంగా చెప్పాలంటే ప్యారలైజ్ అయిపోయి, షాక్ అయిపోయి, కోమాలో ఉండిపోయి, మెంటల్ షాక్కు గురైపోయి అతను చనిపోయాడు. 10 దినముల తర్వాత అతను చనిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ రాయబడిన మాటలు శత్రు సంహారమే జరిగింది. 23వ వచనంలో అతను చనిపోయాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఎంతకాలమని వాళ్ళు ఐగుప్తులో ఉంటారు, ఈజిప్ట్లో ఉంటారు. అప్పుడు దేవుని దూత స్వప్నమందు ప్రత్యక్షమై యోసేపు చెప్పాడు, బాబు ఈ ఐగుప్తు దేశములో హేరోదు చనిపోయిన తర్వాత, ఏ హేరోదు అయితే ఆజ్ఞాపించి శిశువులను చంపాలని చెప్పాడో, 2 సంవత్సరాలలోపు శిశువులను చంపాలని చెప్పాడో, ఆ హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు ప్రత్యక్షమై, స్వప్నమందు ప్రత్యక్షమై, నువ్వు లేచి శిశువును తల్లుని తోడుకొని ఇశ్రాయేలు దేశానికి పోము. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో. ఎందుకు? వై? శిశువు ప్రాణము తీయచూచుండిన వారు చనిపోయిరని చెప్పారు. ప్రాణహానిక జరగదు, ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. అనగా హేరోదు చనిపోయాడు. ఈ రోజుల్లో అలాగా పేపర్లు, ఇంటర్నెట్లు లేకపోతే న్యూస్ అనేవి అవైలబుల్గా లేవు. బహుశా ఆయన విచారించి చూస్తుంటాడు, ఎవరినైనా అడిగి, ఏమండి వాస్తవమేనా ఆ యూదయ దేశపు హేరోదు అనేటువంటి ఆయన ఉన్నాడా? లేదండి, ఆయన చనిపోయాడండి. అవునండి. ఎందుకు అడుగుతున్నారు మీరు? లేదండి, మేము అక్కడ వాళ్ళం, మళ్ళీ అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. అతను అంత మంచివాడు కాదండి, దేవుడు చెప్పాడు, అతని యొక్క దుష్టత్వాన్ని బట్టి మేము వెళ్ళాల్సి వచ్చింది, ఇక్కడికి రావాల్సి వచ్చింది, మళ్ళీ మేము వెళ్తాం అని చెప్పిండొచ్చు. ఎందుకు చెప్తున్నట్టే, శిశువు ప్రాణము తీయ చూచుండిన వాడు చనిపోయాడు. శత్రు సంహారం జరిగింది. ఎవరైతే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా లేచారో వాళ్ళని దేవుడి లోకంలో లేకుండా చేశాడు. సంఘ ప్రార్థన యొక్క ఫలితంగా శత్రు శిబిరంలో కలవరం కలిగింది. 2వది శత్రు సంహారం జరిగింది. 3వది 12వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన మాట, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. ఎలాగా? ఎవరి ద్వారా? ఆటోమేటిక్గా దేవుని వాక్యం వెళ్ళలేదు. దేవుని వాక్యాన్ని దేవుని మనుషులు చేతపట్టుకొని పోవాలి. అటు జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల్లాగా మీరు ప్రకాశిస్తారు, ప్రకాశించాలి. దేవుని వాక్యం ప్రబలమైంది అంటే ఎలాగా? అపోస్తుల ద్వారా, లేకపోతే సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా ప్రబలమైపోయింది, స్ప్రెడ్ అయిపోయింది, వ్యాపించింది. భూమిని నిండించి మీరు ఫలించండి. భూమిని నిండించేటువంటి అనుభవం, భూమిని వాక్యం చేత నిండించేటువంటి అనుభవం. స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేమును బోధతో నింపినటువంటి అనుభవాన్ని గురించి అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో చూస్తున్నాం. 3వ విషయము, సువార్త వ్యాపకాన్ని చేసింది. నువ్వు ప్రార్థిస్తే సువార్త స్ప్రెడ్ అవుతుంది. నువ్వు ప్రార్థిస్తే ఈ సువార్త జ్వాలలు పక్కనున్న వాళ్ళని కాలవడం ఆరంభిస్తుంది. ప్రార్థించాలి. స్తోత్రం.
నువ్వు ప్రకటించాలి. సువార్త వెళ్ళాలి, సువార్త భోగాలి, సువార్త వినాలి ప్రజలు. అది ప్రాథమికమైనటువంటి అవసరత. దాన్ని అతడు అంగీకరించడం లేకపోతే ఆమె అంగీకరించకపోవడం అది ఆమె ఇష్టం, ఆమె వ్యక్తిగతమైన విషయం. దేవుని లెక్క అప్పగించుకోవాలి అతను. ఈ మాటలు వింటున్న వాళ్ళారా, మీరు ఎక్కడున్నా సరే సువార్త వింటున్నారు, విని విశ్వసించి దాని ప్రకారం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, సువార్త వ్యాపకం జరిగింది. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. 12వ అధ్యాయము 25వ వచనం. బర్నబాయి సౌలును తమ పరిచయం నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చాడు. ఏం జరిగింది అక్కడ? After Barnabas and Saul had delivered the charitable offering for relief, they left Jerusalem, bringing with them a disciple named Mark, who was also known as John. అనగా మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహానును వెంట పెట్టుకొని వచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. This is the Mark who wrote the second gospel, including our New Testament. కొత్త నిబంధనలో రెండవ సువార్త రాసినటువంటి జాన్ మార్క్ ఇతనే. జాన్ ఆర్ యోకనాన్ ఈజ్ హిస్ జూయిష్ నేమ్, యూదుల యొక్క నేమ్. మార్కస్ ఈజ్ రోమన్ నేమ్. మార్కస్ అని చెప్పబడింది అతని యొక్క రోమిల నాము. బట్ హీ వన్స్ అబౌండెడ్ పాల్ డ్యూరింగ్ ఏ మిషనరీ జర్నీ. పాల్ రిఫ్యూజ్డ్ టు హిమ్ విత్ హిమ్ అగైన్. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, సేవా సాఫల్యత జరిగింది, సేవ సఫలమైంది. 4 విషయాలు జరిగాయి ప్రార్థించడం ద్వారా. సంఘం ప్రార్థించడం ద్వారా శత్రు శిబిరంలో అయోమయం కలిగింది. సంఘం ప్రార్థించడం వల్ల శత్రు సంహారం జరిగింది. సంఘము ప్రార్థించడం ద్వారా జరిగినటువంటి విషయము సువార్త వ్యాపించింది. స్తోత్రం, హల్లెలూయా. 4వది, సంఘము ప్రార్థించిన దాని యొక్క ఫలితం ఏంటి అంటే స్తోత్రం. ప్రతిదానికి ఫలితం ఉంటుంది. విత్తాము, మనం కోసుకోండి, సేవ సఫలమైపోయింది. కాబట్టి సంఘము ప్రార్థిస్తూ ఈ 4 అనుభవాలు గుండా వెళ్ళడానికి ప్రభు సహాయం చేయుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.